ఇది ప్రేమించిన అమ్మాయి ముసలి ముద్ద. ఎవరు దొరకలేదు. ముసలి దానికి ప్రేమ తప్పేట్రా? ముసలి దానికి ప్రేమ ఉండదా? ముసలి దానికి అనుభవం ఉండదా? ఎంత అనుభవం ఎంత ప్రేమ ఉన్నా వయసు అలాంటి దానికి నోరు మూసుకొని ఉండరా. ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది. అమ్మాయికి లవ్ చేసామనుకో వాళ్ళ అమ్మ నాన్నతో టెన్షన్, ఆంటీని లవ్ చేసామనుకో వాళ్ళ ఆయనతో టెన్షన్, ముసలి దాన్ని లవ్ చేసినామనుకో నెలకు 4,000 పెన్షన్. నువ్వు పొదుపు చూసుకున్నావు దొరకదు లేపని బతికి వచ్చు. మీ చెల్లెమ్మ బాగా రెచ్చిపోతుంది. నాకని సిలక లేచింది అనుకో మీ చెల్లి ఎవరికని గొప్ప, ఇక్కడ ఉన్న ఆడోళ్ళు ఎవరికని గొప్ప? వీళ్ళందరూ మా యావిడికని గొప్ప. యావిడికి మీరు చూడలేరు కదా. మా యావిడి గొప్ప పైతివ్రత. అవునా? ఎంత పైతివ్రత అంటే ఎంత పతివ్రత? ఓర తమ్ముడు ఓరా అయ్యా దమ్మిది అయిపోయింది నీకు. వండలేకపోతున్నావురా నీ కూతురు కామాన్లో. ఇదిగో మా యావిడ ఎంత పైతివ్రత అంటే అందరు ఆడోళ్ళు శివాలయంకి వెళ్ళి గుడి దగ్గర పూజలు చేస్తారు. మా యావిడ ఏ గుడికి వెళ్దు. నేను బుర్రకడికి వెళ్ళిపోరు కానీ ఆ రాత్రికి చేరిపోతే లింగాలు, ఆత్మలింగాలు ఇలాంటివి మా యావిడ అంత పైతివ్రత. మా యావిడి పెళ్లి చేసుకుంటే మా అత్తూరు 3 సెంట్లు ఇచ్చిన పొలం. ఆ 3 సెంట్లు దొమ్మేయడానికి ఏవుకుని 3 అప్పుడు లేచి రాత్రి 3 అప్పుడు పొలంకి వెళ్ళడానికి మా యావిడికి వెళ్ళి మా యావిడికి లేపాను. తెల్లన 9 గంటల పొలానికి సెల్దామని తెమ్మను. నేను పోయి నా పొలము దొమ్మెడుతుంటే నా స్వామి రంగా ఏమవుతుందండి? దుమ్ము రేగిపోయిందండి. మామూలు దమ్ము కాదు. మామిడి చెట్టు కింద మాటలాడుకుందాము రారా నా ముద్దులు మామా. నువ్వు వెళ్ళరా నాకు వద్దురు మామా. నువ్వు దూరం ఉండరా బ్రదరు. బుర్రక గొడ్డ సుట్టి చేతిలో కర్ర పట్టి నేను సింహంలాగా ముందుకు నడుస్తుంటే నేను ఇప్పుడు రైతు బిడ్డలాగా ఉన్నానా? రైతుకి బిడ్డలాగా ఉన్నానా? బిడ్డలాగే ఉన్నాను కదా. బిడ్డలాగే ఉన్నా. అన్ని సర్లు ఎటకారం చేస్తాను. బిడ్డలాగే ఉన్నాను. రైతు దమ్మిడితే ఎలాగుంటుందని ఇప్పుడు పెట్టి చూపిస్తాను. నాదే తప్పండి. నా పొలం ఎంతకైతే లేకపోయినా దుక్కు దున్నాలన్నా దమ్ము పెట్టాలన్నా 2 ఎడ్లైనా ఏరిపోయాలా, 2 పోదులైనా ఏరిపోయాలా. 5 నాలుగు ఎద్దుకి కూలి మీద తిరిగిన ఆవుకి ఏరిపోస్తే నా నావలకు దుక్కు, నా సోలకు దుక్కు. ఏవుకులు 3 అప్పుడు ఎలుగు బంట్లు జరగకుండా పొలంకి వెళ్ళిపోను. అక్కడ పుల్లడి మగవాడిని కాబట్టి
నేను దొమ్మెట్టుకొని ఉండి ఎండ దెబ్బలు కాలిపోయి బూడిదైపోతుంటే 12 గంటల వరకు మా ఆవిడ రాలేదంటే నేను పొలంకి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంటి దగ్గర అమ్మ ఈ ఊర్లో పాపంలో ఉన్నదేంటి లేరు కదా, ఎందుకంటే మా ఆవిడ పేరు పాపమ్మే. మా ఆవిడ పిలుస్తాను, మీ గవులు ఉన్నారా చూడండి, తుక్కుసారి కోడిగలరు అన్నట్టు. 8 గంటలకు సెల్లు తెమ్మంటే 12 వరకు నువ్వు రాలేదంటే నాకు అర్థమైపోయింది. దూరం ఉండే నీకు మించో రా, ఏ టైంకి పొలంగా రాక మానవు. అమ్మ తోడు తెమ్మని నరికి ముక్కతో చీక్కుంది రారా, నీ లెక్క తేలిపోతే నా కూతురు గారి పొలం కొట్టుకుని కనిపించా. మీరేం గొట్టలేకపోనరు, మీ ఊడిపులు అయిపోయి ఏంటి. మా ఆవిడికి 8 గంటలకు శైలిదాన్ని తెమ్మని చెప్పి 3 పొలంకి వెళ్ళిపోను. 1 గంట పావుతకు 1 గంట 12:30 అయిపోతుంది. ఇంక మా ఆవిడ రాలేదు. ఈ ఎండ దెబ్బకు దొరికిపోయి నల్ల మారిపోను. ఒక్క నీళ్ళు తాగుదంటే దమ్మెట్టని కొట్టి బురద నీళ్ళే పక్కూరి పొలంలో తాగుదామంటే ఆడు ఈ రోజు 2 బస్తాలు గోడ తేలి అంట. అవి తాగి నేను దగ్గర తినేసలేటు. ఒరే పాపమ్మ, ఏ టైంకి పొలంకి రాగమానవు. తమ్ముడు వారు వీటి రాలేడు. వారు అయ్యా నువ్వు ఇటు రారయ్యా, ఏట్రా నీకు అలా అయ్యా, ఏట్రా నీకు అలా లచ్చారు సంతలా కొందరా 4 బావులో దెబ్బ 4 తీస్తున్నారా, నీకు ఇండ్రలు బట్టి లేదో కానీ. మా ఆవిడ రాలేదని నేను వస్తువులు ఏడుస్తుంటే ఆ పక్కన లేకటాలు ఆడుతాను. కోపం మొత్తం కానీ ఏడు చేయలేకపోతాను. మాది పొన్నూరు. మాది మా ఆవిడ వచ్చిందనుకో, అమ్మ మీరు నవ్వుతాను రేటు కొద్దిగా ఓటు అనుకుంటారు రేటు. మీరు నేను అండర్లాంటి మగవాడిని కాదు. నా కోపం వచ్చిందనుకో నేను నేను అంటాను, నేను పుల్లాడు మగవాడిని. నేను మా ఆవిడ వచ్చిందనుకో దమ్ము మధ్యలో మామూలు కొట్టం రాయ నీ అమ్మ నీ అక్కని తల్లి. నేను అనుకోతాను వెళ్ళరా బెదరు టైం అంటే చూడండి 1 గంట అయిపోయిందా. మా ఆవిడ మరి రాదంతవా, రాకపోతే నేను ఇంటికి వెళ్ళను. ఈ వేళ వెళ్ళిపోతే రేపు భార్య కలుసు అయిపోతుంది. అదే మళ్ళీ రావాలి ఇక్కడికి, మామూలుగా ఉండదు. అది రావాలా, నేనే అందరిలాంటి మగవాడిని కాదు, పుల్లాడు మగవాడిని నరికదా మళ్ళీ 90 మళ్ళా. నువ్వు రాయా నా పప్పమ్మ నీ అమ్మ నీ అక్కని తల్లి నీ చెల్లి నీ పెన్నమ్మ నీ పెద్దమ్మ నీ అయ్యమ్మ నీ అమ్మమ్మ.
ఏమో దేవుడు అన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే కేలవలసి బొరక తోలి చచ్చిపోండేటో ఇది బొరకలకు వచ్చింది తప్పిడుగులకు వచ్చింది మా అన్నీ చచ్చిపోండి. గుండు కొట్టుకుంటావా మా ఆవిడ రావాలా అమ్మా నీ చెప్తానా 10 సార్లు చెప్తాను వాటికి 10 సార్లు నేను చెప్పాను ముందే అమ్మ అలా 10 నిమిషాలు చూడండి. పుల్లని మోగండి నేను హెడ్ నరికదా మా ఆవిడికి వేళ మధ్య హెడ్ అంత తెలుసును రాత్రి వెళ్ళలేదు. ఆయన